నోరుంది కదా అని ఇష్టానుసారం మాట్లాడితే దాని ఫలితం కూడా అంతే తీవ్రంగా ఉంటుంది. అందులోనూ ప్రజా జీవితంలో ఉన్నవారు కాస్త ఆచితూచి వ్యవహరించాలి. ఇతరులను వేలెత్తి చూపినప్పుడు మరో 4 వేళ్లు తన వైపు చూపుతాయన్న సత్యాన్ని గుర్తించాలి. కానీ కొందరు నేతలు గురువింద గింజ మాదిరిగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఏది మాట్లాడినా చెల్లుబాటు అవుతుందని భావిస్తున్నారు. అలా రెచ్చిపోయిన కొందరు ప్రస్తుతం చిక్కుల్లో పడ్డారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్పై నోరు పారేసుకున్న శ్రీకాకుళం జిల్లా వైసీపీ ఎమ్మెల్సీకి చొక్కలు కనిపిస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా కేసులు నమోదు కావడంతో ఉక్కిరి బిక్కిరవుతున్నారు. ఏ క్షణంలో పోలీసులు తన ఇంటి మెట్లు ఎక్కుతారోనని టెన్షన్ పడుతున్నారు. ఇంతకీ ఎరక్కపోయి ఇరుక్కున్న ఆ నేత ఎవరు? అధినేత మెప్పు కోసం నోటి తేట ప్రదర్శించిన ఆ లీడర్ పరిస్థితి ఏంటి? లెట్స్ వాచ్ దిస్ ఇన్సైడ్ స్టోరీ. పాలిటిక్స్ చాలా సెన్సిటివ్ అనే చెప్పాలి. నాయకుడు ఏది మాట్లాడినా అది ప్రజల్లోకి వెళుతుంది. నెగిటివ్ మ్యాటర్ అయితే వైరల్ అవుతుంది. ప్రజాప్రతినిధి ఏ ఇష్యూపై స్పందించినా ఆచితూచి మాట్లాడాలి, లేకపోతే బూమ్రాంగ్ అవుతుంది. నిత్యం వార్తల్లో ఉండాలన్న ఆరాటంతో కొందరు నేతలు సోయి లేకుండా విమర్శలు చేస్తున్నారు. రాజకీయ అంశాలను పక్కన పెట్టి వ్యక్తిగత జీవితాలను టార్గెట్ చేయడం 5 ఏళ్లుగా వైసీపీ నేతలకు అలవాటుగా మారింది. నోటికి పని చెప్పేవారికే ఫ్యాన్ పార్టీలో మంచి ప్రోత్సాహమే లభించింది. ఇదే అదనుగా కొందరు తమ స్థాయిని మరిచి నోటిదూల ప్రదర్శించారు. చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ పై వ్యక్తిగత దూషణలకు దిగి తమ పార్టీ అధినేత జగన్ కు దగ్గరయ్యే ప్రయత్నం చేశారు. అయితే అదంతా గతం. వడ్డించేవాడు మనవాడైతే బంతిలో ఎక్కడ కూర్చున్నా పర్వాలేదు. కానీ ప్రస్తుతం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. ఇప్పటికీ కొందరు ఫ్యాన్ పార్టీ నేతలు తామే అధికారంలో ఉన్నామన్న భ్రమల్లో బతుకుతున్నారు. ప్రభుత్వంలో కీలకంగా ఉండే వ్యక్తులపై నోరు పారేసుకుంటూ కోరి కష్టాలు కొని తెచ్చుకుంటున్నారు. శ్రీకాకుళం జిల్లా వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వ్యవహార శైలి రాజకీయాలకే కళంకం తెస్తోంది. ప్రశాంతమైన పాలిటిక్స్ కు ఈ ప్రాంతం పెట్టింది పేరు. కానీ దువ్వాడ సాగిస్తున్న రాజకీయాలు రోత పుట్టిస్తున్నాయి. మీడియా ముందుకు వస్తే చాలు ఎవరినో ఒకరిని టార్గెట్ చేసి వారిపై అవాకులు చవాకులు పేలటం, నిరాధారమైన ఆరోపణలు చేయటం అలవాటుగా మారింది. ఒక్క మాటలో చెప్పాలంటే దువ్వాడ నోటి దురుసు కారణంగానే రాజకీయ జీవితాన్ని చాలా వరకు నష్టపోయారు. అయితే ప్రస్తుతం ఎమ్మెల్సీ దువ్వాడ తన నోటి తేటతో మరోసారి చిక్కుల్లో పడ్డారు. డిప్యూటీ సీఎం పవన్ పై అనుచిత వ్యాఖ్యలు చేయటం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. చంద్రబాబు దగ్గర కమిషన్లకు కక్కుర్తిపడి జనసేనాని నోరు మెదపడం లేదన్న ఆరోపణలు వివాదాస్పదమయ్యాయి. పవన్ వ్యక్తిగత జీవితాన్ని టచ్ చేశారు. దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా వివిధ పోలీస్ స్టేషన్లలో పార్టీ క్యాడర్ ఫిర్యాదు చేయడంతో కేసులు నమోదయ్యాయి. వాస్తవానికి పార్టీలో ఎవరైనా కాంట్రవర్షియల్ కామెంట్స్ చేస్తే పెద్దలు మందలించాలి. కానీ వైసీపీలో ఈ పరిస్థితి లేదు. రాజకీయ ప్రత్యర్థులపై నోరు పారేసుకున్న నేతలను భుజం తట్టి ప్రోత్సహించడం దౌర్భాగ్యం అన్న వాదనలో ఉన్నాయి. కొందరు నేతలు నేటికి అదే పంథాను అనుసరిస్తున్నారు. అయితే పవన్ పై దువ్వాడ శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఈ ఎమ్మెల్సీ వ్యవహారాన్ని గమనిస్తున్న సిక్కోలు జిల్లా వాసులు గురువింద గింజ సామెతను గుర్తు చేసుకుంటున్నారు. వాస్తవానికి ఎమ్మెల్సీ దువ్వాడ కుటుంబ వివాదాల రచ్చ జనానికి గుర్తున్నాయి. ఇవి కొనసాగుతుండగానే దివ్వెల మాధురితో ప్రేమాయణంలో మునిగి తేలారు దువ్వాడ. ఇతరుల వ్యక్తిగత జీవితాలపై మాట్లాడే ముందు తన ఇంటి వ్యవహారాలను గుర్తు చేసుకుంటే బాగుంటుందన్న భావన వ్యక్తమవుతోంది. మీడియా ముందు పవన్ పై రెచ్చిపోయిన దువ్వాడపై కేసులు నమోదవడంతో చిక్కుల్లో పడ్డారు. అధికారంలో ఉన్నప్పుడు అనవసరంగా నోరు పారేసుకున్న కొందరు నేతలు ఇటీవల జైలు ఊచలు లెక్కిస్తున్నారు. ఇలాంటి సమయంలో తన అనుచిత వ్యాఖ్యలతో దువ్వాడకు మళ్లీ కష్టాలు తప్పవన్న చర్చ సాగుతోంది. మరోవైపు దువ్వాడ శ్రీనివాస్ వ్యవహార శైలితో విసిగిపోయిన జిల్లా నేతలంతా ఈయనకు దూరంగా ఉంటున్నారు. పార్టీ ముఖ్య కార్యక్రమాలకు ఎమ్మెల్సీని ఆహ్వానించడం లేదు. అయినా నలుగురు నవ్విపోతే నాకేంటి సిగ్గు అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. సమయం సందర్భం లేకుండా నోరు పారేసుకుంటే జగన్ మెప్పు పొందవచ్చన్న భావనలో ఉన్నారు. అయితే ఇటీవల నమోదైన కేసులతో ఏ క్షణమైనా అరెస్టు చేయవచ్చన్న ప్రచారం జరుగుతోంది. దీనిపై డీజీపీ కార్యాలయం నుంచి జిల్లా పోలీస్ అధికారులకు మౌఖిక ఆదేశాలు అందినట్టు సమాచారం. దీంతో ప్రస్తుతం దువ్వాడ బిజినెస్ వ్యవహారాల పేరుతో టెక్కలికి దూరంగా ఉంటున్నారు. మరోవైపు అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఇష్టానుసారంగా మాట్లాడిన ఎమ్మెల్సీకి ఈసారి గట్టి ట్రీట్మెంట్ తప్పదనే గుసగుసలు వినిపిస్తున్నాయి. మరోవైపు పార్టీకి చెడ్డ పేరు తెచ్చే విధంగా వ్యవహరిస్తున్నప్పటికీ దువ్వాడ విషయంలో పార్టీ పెద్దలు ఎందుకు మీనమేషాలు లెక్కిస్తున్నారో అర్థం అవ్వక సిక్కోలు జిల్లా వైసీపీ నాయకత్వం తలలు పట్టుకుంటోంది.
ఇప్పటికే జిల్లాలో ఫ్యాన్ పార్టీ పరిస్థితి అధ్వానంగా తయారైంది. గత ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత నేతలంతా గడప దాటి బయటకు రాలేని పరిస్థితి. ఇలాంటి సమయంలో దువ్వాడ పార్టీని మరింత ఇబ్బందులకు గురిచేస్తున్నారని వైసీపీ నేతలే రగిలిపోతున్నారు. నోటి దురుసుతో చిక్కుల్లో పడిన బోరుగడ్డ అనిల్, వల్లభనేని వంశీ, పోసాని కృష్ణమురళికి పట్టిన గతే దువ్వాడకు పట్టే అవకాశం లేకపోలేదంటున్నారు జిల్లావాసులు. ఏం జరుగుతుందో చూడాలి.